ఎరా పెప్పర్ కంటే ఎక్కువగా సాగేది ఏదైనా ఉందా? ఉందిగా, ఇండియన్ 2, అదే భారతీయుడు 2. రివ్యూ ఆఫ్ ఇండియన్ 2, అదే భారతీయుడు 2. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన భారతీయుడు మూవీకి కంటిన్యూషన్. మన భారతీయుడులో ఎప్పుడైతే ఇండియాని వదిలేసి వెళ్ళిపోతాడు కదా, సో వేరే చోట ఎక్కడ జీవిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడున్న ఇండియాలో ఉన్న కొంతమంది యంగ్ జనరేషన్ కరప్షన్ ఎక్కువైపోయిందని హ్యాష్ ట్యాగ్ గీసి కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి ట్రెండ్ చేస్తూ ఉంటారు. అది చూసి మన సేనాపతి అయితే వెనక్కి వస్తాడు ఇండియాకి. సో వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన ప్లాట్. అయితే ఇంకేం చెప్పినా సరే స్పాయిలర్ అయిపోద్ది. సో ఇక మూవీ ఓవరాల్ గా ఎలా ఉందనే విషయానికి వస్తే అది పక్కన పెట్టేద్దాం. మన శంకర్ గారి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అని ఒక పక్కకు తీసుకుంటే ఆయన కమర్షియల్ మూవీస్ ఉంటాయి కదా, లైక్ శివాజీ, భారతీయుడు, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. వాటిలో మెయిన్ ఇంపాక్ట్ఫుల్ గా క్రియేట్ చేసేది ఏంటంటే ఎమోషన్. అండ్ ఇంకొకటి తన ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్లే విధానం. ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ల్యాగ్ అనే ఫీల్ రాదు. ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది, స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. అది శంకర్ గారి మార్క్. బట్ ఈ మూవీలో ఆ మార్క్ ఉందా అంటే లేదనే చెప్పాలి. అసలు నిజం చెప్తున్నా, ఒక ల్యాగ్, ఒక బోరు, ఎలా 3 hours ఎలా పెట్టి తీసారో కానీ ఇవే ఉన్నాయి మ్యాక్సిమం. అంత సాగతీయడం మామూలు విషయం కాదు. లిటరల్ గా చూస్తున్న ప్రతి ఆడియన్స్ సరే ఏంట్రా ఇది అన్న ఫీల్ అనిపించింది. అండ్ భారతీయుడు అనేది మనకి ఒక క్లాసిక్, కల్ట్ క్లాసిక్ అని చెప్పాలి. దాంట్లో ఒక ఆర్గానిక్ ఎమోషన్ ఉంటుంది. సో మనం వాళ్ళు ఏదన్నా సరే భారతీయుడు సేనాపతి ఒక హత్య చేస్తున్నా సరే మనకు ఒక ఫీల్ ఉంటుంది, ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం ఆ మర్డర్ని. బట్ దీంట్లో ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఎమోషన్, నిజంగా ఒక ఫోర్స్డ్గా ఉంటుంది ఎమోషన్ అనేది. సో అతను ఎవరైనా చంపుతుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా కన్వే చేయలేదు. ఒక అడ్జస్ట్ చేస్తాడు, ఓకే చేస్తున్నాడు కదా అనుకుంటుంది అప్పటి నుంచి. దాని వెనుకున్న ఒక బ్యాక్ డ్రాప్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ గా, అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. ఏదో చెప్తాడు, అదేనా మర్డర్ చేస్తున్న టైంలో చెప్తా ఉంటాడు, అది మనకు సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ వైజ్ అయితే ఒక డీసెంట్ స్టోరీ అనే చెప్పాలి. కానీ ఎగ్జిక్యూషన్ అయితే నిజంగా శంకర్ తన యొక్క మార్క్ ని మిస్ చేశాడని చెప్పాలి. అసలు ఎక్కడ కూడా శంకర్ తీసాడా ఇది అన్న ఫీల్ రాదు, ఇంకెవరో తీసారన్న ఫీల్ వస్తూ ఉంటది. బట్ శంకర్ మేకింగ్ ఎక్కడుందంటే ఒక గ్రాండియర్నెస్ ఉంటది కదా, అక్కడక్కడ సాంగ్స్ లో పెట్టిన బడ్జెట్ కనిపిస్తూ ఉంటది, ఒక గ్రాండ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటది. కానీ ఆ స్టోరీ మేకింగ్ అనేది, ఎగ్జిక్యూషన్, దాని తర్వాత స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉంటది. అసలు ఎగ్జిక్యూషన్ ఏంట్రా బాబు ఎలాగ తీస్తున్నాడు ఏంట్రా అనుకుంటాం. లిటరల్ గా బోర్కే బోర్ అనిపించింది, అంత ల్యాగ్ అనిపించింది. అసలు 1 లో మనకు ఓన్లీ ఒక స్టేట్ కి మాత్రమే వాళ్ళు చేసేది అంతా చూపించాడు. బట్ ఎక్కడికి వచ్చేటప్పటికి పాన్ ఇండియా మొత్తం ఓవరాల్ గా ప్రతి స్టేట్ లో ఒక కరప్షన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటది కదా. సో మొత్తం ఓవరాల్ గా ఉన్న స్టేట్ ని, ఓవరాల్ గా ఉన్న ఇండియాని మొత్తం గ్రాప్ చేసేలాగా చేశారు ఈ పార్ట్ 2లో. అండ్ మూవీలో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సిద్ధార్థ. సో సిద్ధార్థ క్యారెక్టర్ అనేది మరీ డ్రమాటిక్ గా వెళ్ళిపోతా ఉంటది సినిమా మొత్తం. బట్ ఇంకా ఉన్నంతలో ఆయన క్యారెక్టర్ కొంచెం ప్లస్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అనేది ఆయన క్యారెక్టరే మనం కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతా ఉంటాం. బట్ ఇక మిగిలిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. మనకి పార్ట్ 1లో విలన్ అనేది ఎవరో కాదు, తన ఇంట్లో ఉండే మనిషే ఇంకొక విలన్ కింద ఉంటది. బట్ దీంట్లో ఏదో విలన్ ని ఒక్కొక్క మర్డర్ చేసేటప్పుడు ఒక్కొక్క విలన్ కింద చూపిస్తూ ఉంటాడు. కానీ ఆ విలన్ బ్యాక్ డ్రాప్ అనేది కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఇక మెయిన్ విలన్ మన ఎస్జే సూర్య గారు అని అనుకుంటా ఉంటాం. బట్ ఆయన క్యారెక్టర్ కూడా జస్ట్ 10 minutes ఉంది. మనకు ఆల్రెడీ చెప్పారు కదా, జస్ట్ 10 minutes. సెకండ్ పార్ట్ లో, ఐ మీన్ ఇండియన్ 3లో ఇంకా పెద్ద క్యారెక్టర్ అని చెప్పేసి, సో దానికోసం చూద్దాం, అప్పుడే బిల్డ్ చేశారనుకోవట్లేదు. మనకి ఎప్పుడు చూసిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గారు ఇండియన్ 3 కోసం చూస్తున్నాను, ఇండియన్ 3 కోసం చూస్తున్నాను, వెయిటింగ్ అంటే ఇంకా ఏదో అనుకున్నాను. కానీ ఇండియన్ 2లో ఏమీ లేదు, ఇండియన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి పక్క ఇచ్చినట్టు ఉన్నారు. నిజంగా ఇండియన్ 3 ట్రైలర్ లాస్ట్ లో ఎప్పుడైతే వస్తుందో, నిజం చెప్తున్నా ఆ 2 minutes ట్రైలర్ ఎక్కువ ఈ సినిమాకి. అంత బెస్ట్ అనిపించింది ఇండియన్ 3 ట్రైలర్ అనేది. కొంచెం RRR వైబ్స్ ఇస్తా ఉంది, ఇట్స్ ఓకే. బట్ మనకి మెయిన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారో ఆడియన్స్, సౌర అనే సాంగ్ ని నిజంగా ఒక స్పాయిలర్ అలర్ట్ అని చెప్పాలి. ఎవరైనా మీరు మూవీ చూడకపోతే కనుక కొంచెం స్కిప్ చేసేయండి ఈ ఒక 20 seconds. సౌర సాంగ్ కోసం వెళ్తా ఉంటారు. ఆ సౌర సాంగ్ అనేది మూవీలోనే ఉండదు, ఏదో పార్ట్ 3లో ఉంటదంట సాంగ్. అది జస్ట్ మనకి క్లైమాక్స్ లో చిన్న పోర్షన్ లో ఇచ్చారు సాంగ్ అనేది. మెయిన్ జనరల్ ఆడియన్స్ వచ్చేది ఆ సాంగ్ కోసం. సో ఆ సాంగ్ అయితే దీంట్లో లేదు. అండ్ అలాగే కాజల్ కూడా ఈ మూవీలో లేదు, నా ఫేవరెట్ హీరోయిన్ కాజల్ కూడా లేదు దీంట్లో. సో పార్ట్ 3లోనే ఉంది మొత్తం. సో మొత్తం పార్ట్ 3 కోసం తయారు చేసి పార్ట్ 2లో ఏం తీశారు ఒక 3 hours ల్యాగ్ అనే మూవీ, ఒక డాక్యుమెంటరీ తీశారు. నిజంగా శంకర్ మూవీస్ అంటే రీసెంట్ తన ఫెయిల్యూర్స్ కూడా మనం వేళతో లెక్కొచ్చు.
స్నేహితుడు అనేది రీమేక్ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇక రోబో 2.0 అనేది మరీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు ఆడియన్స్ అండ్ అది అలా అలా అయిపోయింది. బట్ నిజంగా ఒరిజినల్ ఫెయిల్యూర్ అంటే ఇదని చెప్పాలి శంకర్ గారికి. తన మూవీస్ లో మంచి ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ అనేది దీంట్లో కనిపించలేదు, అసలు ఆయన మార్కే కనిపించలేదు అని చెప్పాలి దీంట్లో. సో నేను ఫైనల్ గా ఇండియన్ 2 గురించి చెప్పేది ఏంటంటే, అందంగా ఓటీటీలోకి వచ్చాక ఇండియన్ 2 చూసి ఇండియన్ 3కి థియేటర్కి వెళ్ళండి, బాగుంది కదా. సో ఇక మూవీలో ఓవరాల్ గా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, సిద్ధార్థ్ ఏదైతే ఉన్నాడో ఆ పోర్షన్ మొత్తం పర్లేదు, బాగానే ఉంది, కొంచెం కొద్ది గొప్ప. అండ్ ఇక సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక 20 minutes ఎమోషన్స్ అనేవి కొంచెం బాగానే వర్కౌట్ అయినాయి, ఏదో పర్లేదు అనిపించింది. అండ్ ఇక అనిరుద్ధ్, నిజంగా ఈ మూవీకి ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే అనిరుద్ధ్ గురించి. సినిమాలో కంటెంట్ లేకపోతే అనిరుద్ధ్ మాత్రం ఏం చేస్తాడు? మినిమం యావరేజ్ కంటెంట్ ఇచ్చినా సరే అనిరుద్ధ్ చింపి పక్కన పడేస్తాడు. సినిమాలోనే అసలు ఏమీ లేకపోతే అనిరుద్ధ్ ఎక్కడి నుంచి కొడతాడు, యాడ్ నుంచి తీసుకొచ్చి కొడతాడు చెప్పండి. ఒక రకంగా ఆ కొంచెం ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాన్నే తిప్పి తిప్పి కొట్టాడు. ఆ కంబ్యాక్ ఇండియన్ అనే సాంగ్ అయితే బాగుంది, బట్ దాని పిక్చరైజేషన్ అనేది, దాని ప్లేస్మెంట్ అనేది అంత కుదరలేదని చెప్పాలి. ఇక అనిరుద్ధ్ కూడా దీనికి హెల్ప్ చేయలేకపోయాడు, అది వేరే విషయం. ఆ అనిరుద్ధే ఒక రకంగా మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నాం సినిమా ట్రైలర్లో, సాంగ్స్లో, ఏదైనా సరే డ్యూటీ చేసింది ఎవరంటే అనిరుద్ధ్ అనుకున్నాం. కానీ మూవీ చూసాక అనిరుద్ధ్ కూడా ఏమీ లేదు. ఆయన అంటాక కూడా మనం ఏమనుకోవాలి, సినిమాలో కంటెంట్ ఏమీ లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు. అండ్ ఇక విజువల్స్ అయితే ఉంది, పెట్టిన 300 crore బడ్జెట్ ఏదైతే ఉందో అదైతే పక్కాగా కనిపిస్తుంది, అదైతే చెప్పొచ్చు. ఇక ఎటొచ్చి నెగిటివ్ సెషన్కి వస్తే శంకర్ గారి మార్క్ అయితే ఫుల్గా మిస్ అవుతుంది. ల్యాగ్ అండ్ రన్ టైం ఎప్పుడు అయిపోద్దిరా బాబు అన్న ఫీల్ వచ్చింది నాకైతే. రన్ టైం అయితే మరీ దారుణంగా ఉంది. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అనిపించింది అంటే, జస్ట్ అండ్ బిలో యావరేజ్ ఫిలిం నాకైతే. అక్కడక్కడ ఒక ఎమోషన్, సిద్ధార్థ క్యారెక్టర్ కొంచెం వర్కౌట్ అయింది. అండ్ ఇక క్లైమాక్స్ అయితే మరీ వరస్ట్ అని చెప్పాలి. సో అండ్ ఇక పార్ట్ 3 ట్రైలర్ ఏదైతే ఉందో అది కొంచెం ప్లస్ అని చెప్పాలి. సో ఇది ఈ భారతీయుడు 2 ఇండియన్ 2 రివ్యూ అయితే. అండ్ ఇక నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ బాయ్.